ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘనా, నువ్వు నన్ను రీచ్ అవుతావా? నా నిజ స్వరూపం చూస్తావా? చూసి తట్టుకోగలవా? ఏయ్ మేఘనా, ఈ ఆరోహిని పట్టుకోవడం నువ్వనుకున్నంత సులువేం కాదు. అసాధ్యం, అసాధ్యం. ఏంటి ఇతనింకా రాలేదు? ఈ పాటికొచ్చేస్తున్నానన్నాడే. ఇతను చెప్పిందాన్ని బట్టే నేనేం చేయాలో అర్థమవుతుంది. సులోచన, అత్తయ్య. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, తదేకంగా ఆ గుమ్మం వైపే చూస్తున్నావు. ఎవరికోసం? నీ కొడుకు కోసమా? అబ్బే కాదత్తయ్య, కాదు. ఏంటే ఆ కంగారు? ఏమైంది నీకు? ఏం లేదత్తయ్య, ఇవాళ సులోచన, ఏంటే ఏమైంది ఇవాళ నీకు? అంటే అత్తయ్య, ఈరోజు తెలిసినతను ఇంటికొస్తానన్నాడు. అందుకే ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఎవరే తెలిసిన వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారత్తయ్య, ఉన్నారు. అప్పుడెప్పుడో మీ అబ్బాయి, ఇప్పుడొచ్చిన తన అబ్బాయి బాబాయ్తో బిజినెస్ చేసేవారట. ఈ ఏరియాలోనే ఉండేవారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. విజయవాడ వచ్చారట. కలిసి వెళ్తానని అన్నారు. ఓహో, ఎవరయ్యా నువ్వు? అమ్మగారు పిలిచారండి. ఓహో, నువ్వేనా మా వాళ్లకు తెలిసిన వ్యక్తివి? తెలిసిన వ్యక్తి అంటే? మీ బాబాయి మా అబ్బాయి బిజినెస్ చేశారంట కదా? అవునను. ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదంట కదా? బిజినెస్ ఏంటండి? నేను వచ్చింది ప్రతిమ గురించి చెప్పడానికి. ప్రతిమానా? అత్తయ్య, మీరేదో రామకోట్ రాసుకోవాలన్నారు కదా. నువ్వు ఉండవే. ప్రతిమ ఎవరయ్యా? అదేంటండి, ప్రతిమ గురించి మీకు తెలీదా? ఆ పిల్లెవరో నాకెలా తెలుస్తుందయ్యా? అవునవును, మా అత్తయ్యకి ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి మీ అన్నయ్య గారి కూతురు కదా. మా అన్నయ్య కూతురా? సరే, ఏమైంది ఆ ప్రతిమకి? ఆ అమ్మాయి గురించి మా సులోచనకి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఆ పిల్లకి మాకు ఏమిటయ్యా సంబంధం? అత్తయ్య, అతనొచ్చింది ఏదో మనల్ని చూసి వెళ్తామని. అలాగే వాళ్ళమ్మాయి ప్రతిమ యుఎస్ లో చదువుతుందట. కాస్త సాయం చేయాలని చెప్పాలనుకుంటున్నారు కదండీ. అంతేనండి, అంతే. మరి ఆ ముక్క చెప్పడానికి ఎందుకయ్యా అంత కంగారు పడిపోతున్నావు? మీరు వెళ్ళండి, వెళ్ళండి అత్తయ్య, నేను మాట్లాడతాను. సరే సరే, కానివ్వండి. ఏంటండి ఇదంతా? ఏమయ్యా, నా టెన్షన్ చూశాకైనా మేనేజ్ చెయ్యాలి అని అర్థం కాలేదా? పెద్దావిడ అలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఏం తోచలేదండి. ఈ విషయం మా అత్తయ్యకేం తెలీదు. ఓ సరే, నువ్విలారా, పద. నేను ప్రతిమ వాళ్ళింటికి వెళ్ళాను. ప్రతిమ లేదు సరికదా, వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళకి వాళ్ళెక్కడికెళ్లారో ఎక్కడున్నారో కూడా తెలీదు అంటున్నారు. అందుకే నిన్న ఎంక్వైరీ చేయమంటున్నాను. మేడం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ప్రతిమ పేరెంట్స్ ఊళ్ళోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. నిజమా? ఇది పక్కా ఇన్ఫర్మేషన్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఊరు దాటి వెళ్ళిందే లేదు. అయితే నువ్వొక పంచే. ఓకే మేడం.
బాబు నాన్న ఇదంతా నీకేనమ్మా. ఎవ్వరు తినరు, కాస్త నెమ్మదిగా తిను, లేదంటే ముద్ద గొంతులు అడ్డం పడి మింగలేక కక్కలేక పోతావు. అసలు నీతో మాకు చాలా అవసరం ఉంది. ఏంటి మేఘన్ ఇంకా ఫోన్ చేయలేదు? వెళ్ళిన పని ఏమైందో ఫోన్ చేసి చెప్పనే లేదు. మనమే చేద్దాం. హలో నందు. మేఘనా, ఏంటి ఫోన్ కూడా చేయలేదు? చేద్దామనుకున్నాను నందు, ఇంతలో నువ్వే చేసావు. సరే, వెళ్ళిన పని ఏమైంది? ఆ దేవుడు మన వైపు ఉన్నాడు నందు. మనం ఇవాళ సక్సెస్ కాబోతున్నాం. రియలీ? అవును, మనకి కావలసిన ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీని వెనక్కున్న వాళ్ళని పట్టుకుంటాననే నమ్మకం ఉంది నందు. మేఘనా, ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తాను. లేదు నందు, ఇది నేను చేయాల్సిన పని. అది ఆ దైవం నాకు అప్పగించిన బాధ్యత. నేనే పూర్తి చేస్తాను. అది కాదు మేఘనా. ప్లీజ్ నందు. అన్నట్టు పిల్లల చేత కొద్దిగా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయించినందు నేను వచ్చేస్తాను. ఓకే ఓకే యువర్ ఆనర్, మీరు ఆర్డర్ వేయడం మేము కాదనటమా? అలాగే చేయిస్తాం. థ్యాంక్ యూ నందు, నేనుంటాను. మేఘనా మేఘనా, ఏంటి నందు? జాగ్రత్త, నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు. నీకు చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను మేఘనా. అలాంటిదేమీ జరగదు నందు. నీ ప్రేమ నన్ను వెన్నంటి ఉన్నాక నాకే కష్టం రాదు నందు. నువ్వు వేసే ప్రతి అడుగులో నేను పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అందుకే నేను వస్తాను అంటున్నాను. నీకు యాక్సిడెంట్ అయింది నందు. నీ నమ్మకమో నీ అల్లరితనమో ఇప్పుడిప్పుడే కదా నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు నాతో వస్తే నీకు చిన్న ఇబ్బంది కలిగినా నేను భరించలేను నందు. నేనుంటాను నందు. మేఘనా మేఘన మాటని కాదనలేను, కానీ తను ప్రమాదానికి ఎదురెళ్తున్నట్టే కదా. కానీ నేను తన పక్కన ఉండలేకపోతున్నాను. మేఘనకి ఏదైనా జరగరాంది జరిగితే? ఇదేంటి బాస్ నాకు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు బాసు. రే గురు, మేఘన చాలా రిస్క్ చేస్తుందిరా. వదిన ఇంత రిస్క్ చేసినా నీ గురించి మన ఫ్యామిలీ గురించి కదా బాసు. నిజమేరా, కానీ ఇలాంటి ఎంక్వైరీలు ఎంతటి డేంజరో నీకు తెలియంది కాదు. అయినా మేఘన అంత ధైర్యంతో ముందుకెళ్తుంటే ఎలారా? బాసు, నువ్వేం కంగారు పడకు. వదినంత ధైర్యంగా అడుగు వేయకపోతే ఈ సమస్య ఇలాగే కంటిన్యూ అవుతుంది. గురు, నేను వస్తాను అంటే మేఘన ఒప్పుకోవట్లేదురా. అందుకే నువ్వే మేఘనని జాగ్రత్తగా చూసుకోవాలి. బాసు, వదిన గురించి నువ్వేం టెన్షన్ పడకు. లక్ష్మణుని నేను ఉన్నాను కదా. గురు, మేఘన్ అంటే నాకు ప్రాణం రా. ఆ ప్రాణానికి చిన్న ఆపదొచ్చినా నేను బ్రతకలేను. వదినంటే నీకెంత ఇష్టం బాసు. గురు, మేఘనని నువ్వే కనిపెట్టుకొని ఉండాలి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయడం మర్చిపోకు. అలాగే బాసు, ఉంటాను. వీడేంటి మేఘనా ఇంత తింటున్నాడు? అది కడుపా లేక కమ్మని చెరువా? వీడి వాలకం చూస్తుంటే మన దగ్గర శుభ్రంగా తిని పబ్బం గడుపునేలా ఉన్నాడు, కానీ నిజం చెప్పేలా లేడు. నాకు అదే డౌట్ కొడుతుంది. చచా, అలా అనకండి. ఆకలితో ఉన్న ఎవరైనా ప్రాణాలకి తెగించి అబద్ధం చెప్పరు. ముఖ్యంగా ఇలాంటి పేదవాళ్ళు
ఆకలిస్తే అడుక్కుంటారు కానీ మోసం చేయరు. వాళ్ళకి డబ్బుకి లోటుండొచ్చు కానీ నిజాయితీకి కాదు. హలో, ఇప్పుడు ఎక్కడున్నారు? ఓకే, మీకు షేర్ చేసిన లొకేషన్కి వచ్చేయండి. ఎవరు? అదే పోలికలు చెప్తుంటే స్కెచ్ గీసే ఆర్టిస్ట్ వస్తున్నాడు. అవునా, ఎక్కడున్నారు? ఆన్ ది వే మేఘనా. ఎంతసేపట్లో వస్తాడంట? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. ఒక క్రైమ్ ని కవర్ చేయడానికి ఇంకో క్రైమ్ ని కవర్ చేయడానికి మరో క్రైమ్ చేస్తూనే ఉండాలన్నమాట. క్రైమ్ అంటేనే పులి మీద స్వారీ లాంటిది కదా మేడం. దాని మీద స్వారీ చేసినంతసేపు, పులి మన కంట్రోల్లో ఉన్నంతసేపు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి పులి మీద నుండి దిగామో అది మనల్నే తినేస్తుంది మేడం. క్రైమ్ కూడా అంతే. గుడ్, నువ్వు కూడా బాగానే డెవలప్ అయ్యావు బార్బీ. అంటే మనం ఇంకా మన క్రైమ్ రేట్ ని పెంచక తప్పదన్నమాట. క్రైమ్ రేట్ పెంచటం అని కాదు మేడం, ఆ క్రైమ్ ఎంత కాన్ఫిడెన్షియల్ గా చేశామన్నది పాయింట్. ఎక్కడ బార్బీ, ఎంత సీక్రెసీ మెయింటైన్ చేసినా అవతల వాళ్ల తెలివి ముందు అంతా తేట తెల్లం అయిపోతూనే ఉంది. మరి మనం ఏం చేయాలి? వాళ్ల తెలివికి సలాం కొట్టి పోలీసులకి గులాం అయిపోవాలా? చేసిన క్రైమ్ ని ఒప్పుకొని పగని పక్కన పెట్టి జైల్లో కూర్చోవాలా? అది ఈ ఆరోహి లక్షణం కాదు కదా బార్బీ. మరి ఏం చేద్దామనుకుంటున్నారు? సింపుల్. ఆ మేఘన తెలివి ఎంత ఉందో అంతకు మించి మన క్రైమ్ రేట్ ఉండాలి. అలా లేకపోతే ఎలా? ఓవైపు అత్తగారు, మరోవైపు కోడలు గారు, ఇద్దరూ యాక్టివ్ అయిపోతున్నారు, ఇద్దరూ దూసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరి దూకుడు ఆపకపోతే నేను బుక్ అవుతాను కదా మరి. మేడం, టెన్షన్ బార్బీ, బుర్ర హీట్ ఎక్కిపోతోంది. ఎంతటి టెన్షన్లోనైనా మీకు ఏదో ఒక దారి కనిపిస్తుంది కదా మేడం. ఇంకా కనిపించలేదా? ఆ అత్తా కోడళ్ళు వాళ్ళ యాక్టివిటీలో సక్సెస్ అయితే మనం ఫెయిల్ అయినట్టే కదా. అవును కదా మేడం. మరి వాళ్ళు ఫెయిల్ అయితే మనం సక్సెస్ మేడం. కానీ వాళ్ళ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఏదైనా పట్టుకున్నారంటే సక్సెస్ అయ్యే వరకు వదిలిపెట్టరు. ఏమన్నావ్? ఆ సులోచన మేఘన సక్సెస్ అయ్యేదాకా వదలరా. వాళ్ళిద్దరూ మొండివాళ్ళు, ధైర్యవంతులు కూడా. విజయం చవి చూసే వరకు వదలరు మేడం. ఏమైంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? చెప్పాను కదా మేడం, ప్రతిమ పేరెంట్స్ అదే ఇంట్లో ఉన్నారు. నువ్వు చూసావా? చూడండి మేడం, లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో ఉన్న ఫోన్ నెంబర్స్కి మాత్రమే ఫోన్ చేశారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ పనిచేయట్లేదు కదా? నంబర్ మార్చారు మేడం, ఆ కొత్త నంబర్ నుంచే ఫోన్ చేశారు. అంతేకాదు మేడం, అర్ధరాత్రి ఈ 1 వీక్లో 2 సార్లు బయటికి వెళ్ళారు. ప్రతిరోజు వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది మేడం, ఆ ఫుడ్ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రసాదరావు న్యూ నెంబర్ కూడా ఉంది మేడం. సో ప్రతిమ ఇంట్లో లేదు, అబ్స్కాండ్ అయింది. పేరెంట్స్ మాత్రం ఏదో టెన్షన్లో ఉన్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి 2 సార్లే బయటికి వెళ్లారంటే భయంగానే వెళ్ళుంటారు. అంటే వాళ్ళు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? వాళ్ళు ఇంత పగడ్బందీగా ఉన్నారు అంటే ఇది వాళ్ళ ఆలోచన, లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారా అనేది తెలియాలంటే ముందు వాళ్ళని బయటికి రప్పించాలి. అప్పుడే మన పని తేలికవుతుంది. ఒక పంచే పదండి. ఓకే మేడం. సులోచన, సులోచన, ఏంటిది?
పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతోంది. అత్తా కోడళ్ళు ఉదయం నుంచి లేరు. సులోచన వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. ఏంటో. మనవడా, రే మనవడా. పిల్లలు ఇక్కడ కూర్చోండి, బుద్ధిగా హోంవర్క్ చేయాలి. కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా? మనవడా, రే మనవడా. ఏంటి బామ్మ? రేయ్, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? హడావిడిగా పిలిచినా పలక్కుండా వెళ్ళిపోయింది. అవునా? మరి నీ పెళ్ళాం కూడా కనిపించట్లేదు. ఏమైనట్టు? మేఘన ఓ ఇంపార్టెంట్ పని మీద వెళ్ళింది బామ్మ, కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. స్పైడర్ మ్యాన్, నేను హిందీలో వీక్ తెలుసా? నేను మాత్రం పీక్ అనుకున్నావా? మనము వీకే చిన్నప్పుడు. మరి ఎలా మేనేజ్ చేసావు? ఏముంది, రామ్ సీతా కా కళ్యాణ్ దమ్ దమ్ సే హువా, सीता और राम का कल्याण बहुत दम से हुआ, इसी कारण राम और सीता का कल्याण दम दम से हुआ. ఇలా తిప్పి తిప్పి రాయడమే. హిందీ పేపర్ దిద్దినవాడు 50 మార్క్స్ వేసేసాడు తెలుసా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుందిరా. నా అదిష్టే తగిలేలా ఉందిరా. అమ్మా, అందుకేనేమో నా కడుపు నొప్పి వస్తుంది. రేయ్, అది హోంవర్క్ ఎగ్గొడదామనే? అదేం కుదరదు, చెయ్యి. ఓ ఏమ్మో, ఏంటే మనవరాలా? ఏంటది? ఏంటి బామ్మ? పుస్తకం పైన మన ఇంటి పేరేంటే అలా రాసావేంటి? మాట్లాడవేంటే? చిట్టమ్మ నేనేంటే? తప్పేంటి? మా నాన్న ఇంటి పేరే కదా రాశాను. నువ్వు నిత్య, నీకేం తెలీదు. బామ్మ, అది చిట్టమనేని కాదు, మన ఇంటి పేరే. మన ఇంటి పేరు ఘట్టమనేని కదా? అవును అవును బామ్మ, నిత్య చిన్నపిల్ల కదా, గాకి బదులు చీ అని తప్పుగా రాసింది అంతే. ఏ నిత్య? అయ్యుంటుంది స్పైడర్ మ్యాన్, అయ్యుంటుంది. పెన్. ఇది ఘట్టమనేని. మన ఇంటి పేరేంటి? ఘట్టమనేని. ఓకేనా బామ్మ? ఓకే ఓకే. అయినా పిల్లలకి మన ఇంటి పేరు, మీ తాత పేరు అన్ని నేర్పించాలి కదరా? ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను బామ్మ. సరే సరే, మీ అమ్మ వచ్చేలోపు హోంవర్క్ కంప్లీట్ చేయండి రా. ఏంటమ్మా? స్పైడర్ మ్యాన్, మా ఇంటి పేరు పుస్తకంలోనే కాదు, స్కూల్లో కూడా అలాగే ఉంటుంది. ఈ బుక్ పైన మార్చినట్టు స్కూల్లో కూడా మార్చేస్తావా స్పైడర్ మ్యాన్? మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు, పుస్తకాల మీద స్కూల్లో ఏ ఇంటి పేరుంటే ఏంటి? అయినా నువ్వు అడిగావు కదా, తప్పకుండా మార్చేస్తాను. థ్యాంక్ యూ స్పైడర్ మ్యాన్. హోంవర్క్ చేద్దామా? ఓకే. ఆ లేడీ వయసు ఎంత? ఓ 24-25 ఉంటాయి సార్. ఆవిడ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? లూజ్ హెయిర్ ఉంటుంది సార్. సరే.
గురు ఇది? నందుకి యాక్సిడెంట్ చేయించింది ప్రతిమనా? అన్నా, ఇతను చెప్పిన ఆనవాళ్లతోనే ఈ బొమ్మ గీసారా? అవును మేడం, అతను చెప్పింది ఏది మిస్ అవ్వలేదు. ప్రతిమ యాక్సిడెంట్ చేయమని డబ్బిచ్చిందా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.